ఇప్పుడు మీలో ఓర్పు పర్సెంట్ ఎంతమందికి పెరిగిందండి? ఒకప్పుడు చాలా స్పీడ్ అన్నా నేను, దేవుడి కృపను బట్టి కొన్ని దెబ్బలు తగిలినాక ఇప్పుడు చాలా స్లో అయ్యానన్నా, చాలా కంట్రోల్ అయ్యానన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలామంది చేతులు ఎత్తారు పాపం. దెబ్బలు తగిలి విశ్వాసాన్ని రకరకాల పరీక్షలు ఎదురయ్యి ఇప్పుడు నేర్చుకున్నారు కొంత ఓర్పు. ఆ ఓర్పు ఈ మాత్రం నీలోకి వచ్చింది అంటే దేవుడే తీసుకొచ్చాడు దాన్ని, రకరకాల అనుభవాల ద్వారా, రకరకాల అగచాట్ల ద్వారా. అంతే. చెప్పండి, మొట్టమొదటిది దేనికి? మేలు కలగటానికి సమస్తం సమకూడి. ఎదిగిన క్రైస్తవుడు గుర్తించే వచనాలు ఇవి. పిల్లగా క్రైస్తవుడు కాదు, ఎదిగినోడికి ఈ వచనాలు తెలుసు. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఏం సాక్ష్యం ఇస్తున్నాయి? అసలు నాకు వచ్చే శ్రమలు, నాకు వచ్చే సమస్యలు, నాకు వచ్చే ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, నిందలు, అప్పులు, అవమానాలు, రోగాలు, ఇతరత్రా ఏవైనా నాయి కావచ్చు, నా కుటుంబ సభ్యులే కావచ్చు, నన్ను బాధ పెట్టేది ఏదైనా నాకు వస్తుంది అంటే దాని వెనక కారణం ఏంటి అనేది వాక్యం ఎరిగిన క్రైస్తవుడికి తెలుసు. కాబట్టి వాడు కల చెందడు, కృంగిపోడు, అసలు దాని గురించి విచారమే పెట్టుకోడు. అది పెట్టుకున్నాడు పిల్లగాయ క్రైస్తవుడు అని చెబుతున్నాను నేను. పద్దాకలు ఈ మాటలకు అలవాటు పడిపోయారు. ఏ మాటలకు అలవాటు పడిపోయారు? నీ సమస్య అలా తీరిద్ది, నీ అప్పు ఎలా తీరిద్ది, నీకు అలా జరిగిద్ది, నీకు ఇలా జరిగిద్ది, నీకెందుకు ఎక్కడెక్కడంతా వచ్చి నీకు మీ ఇంట్లో పడిద్దని చెబుతుంటే అబ్బా హల్లెలూయా, స్తోత్రం ప్రభా, వందనాలు అయ్యా, అయ్యా తొందరగా కానీ ప్రభా, నీకు వందనాలు అయ్యా, భలే వాక్యం అయ్యా, ఏసయ్యా, ఏం మాట్లాడావు తండ్రి నాతో తండ్రి. ఏంది ఎంతకాలం ఈ పిల్లకాయ క్రైస్తవ్యం? ఎంతకాలం ఎదుగుబొదుగు లేని ఆత్మీయ స్థితి, వాక్యం ఎరగని పిల్లకాయ స్థితి ఎంతకాలం? వాక్యం ఎరిగినోడు ఏమంటాడు? అవన్నీ నాకు లెక్కలోవి కాదంటాడు. అది ఇన్ని బాధల్లో ఉన్నాడు, అవన్నీ నా లెక్కలే కదా, అవన్నీ నా మేలుకే, నాకు తెలుసా ఎందుకు వస్తున్నాయో అన్నప్పుడు ఇక నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమంటారు? నోరెళ్ళ పెడతారు, ఏమనరు. ఏందిరా ఇన్ని బాధల్లో ఉండి కూడా కనీసం కలత చెందట్లేదా? ఈ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయో నాకు తెలుసా, అవన్నీ నా మేలుకే అంటున్నాడు ఇంద్రియుడు. మరి వాడు నోరెళ్ళ పెట్టి పోతాడు పక్కకి. ఎందుకంటే అక్కడే ఉంది కింద 12వ వచనం చూడు. శోధన సహించువాడు ధన్యుడు. చూడు, యాకోబు రాసిన పత్రిక 1:12. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అసలు నాకు శోధనలే వద్దంటే జీవ కిరీటం ఎక్కడా? ఏమయ్యా, అసలు నాకు శోధనలే వద్దంటే జీవ కిరీటం ఎక్కడా? పరిపూర్ణత ఎక్కడా? మెప్పు మహిమ ఘనత ఎక్కడా? ఓర్పు పర్సెంటేజ్ డెవలప్ అయ్యేది ఎక్కడా? అగ్నిలో కాలే కొద్దీ స్ట్రెంత్ పెరిగిద్ది. ఇటుక బట్టీలు చూసారా మీరు? ఇటుక బట్టీలు ఎంతమంది చూశారు? చిట్టెపు రాయి అనేది చూసారా మీరు? చిట్టెపు రాయి ఎంతమంది చూశారు? ఇటుక రాయి అగ్నిలో గాలిద్ది, చిట్టెపు రాయి కూడా అగ్నిలో గాలిద్ది. ఏది గట్టిగా ఉంటుంది? గట్టిగా ఏది ఉంటుంది పెద్దగా? ఇటుక రాయా చిట్టెపు రాయా? ఎందుకని చిట్టెపు రాయి అంత స్ట్రెంత్ వచ్చింది? ఇటుక రాయని అట్లా అంటే 2 ముక్కలు అయింది. చిట్టెపు రాయి మీద సుత్తి తీసుకొని కొట్టినా పగలతాం. ఎందుకు తెలుసా? అది ఎక్కువ అగ్నిలో కాలిద్ది, అది ఎక్కువ కాలిద్ది. ఎక్కువ కాలినప్పుడు ఏం జరిగిద్దంటే దాని బలం రెట్టింపు పెరిగిపోతూ ఉంటుంది. శ్రమల కొలిమిలో ఎక్కువ కాల్చబడిన వాటి స్ట్రెంత్ విపరీతంగా పెరిగిపోయింది ప్రియులారా. అది అసలు పాయింట్ ఇక్కడ. ఏ స్థాయిలో కాల్చబడ్డావో బలం ఆ స్థాయిలో పెరిగిద్ది నీకు. ఇది 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 ఎరుగుంటాడు సత్క్రైస్తవుడు. అరే పని కట్టుకొని నాకు ఇన్ని వస్తున్నాయంటే నాలో విపరీతమైన బలం పెంచడానికి దేవుడు పూనుకున్నాడు అని అర్థం.
ఇక దాని గురించి వేదన, కలత, కన్నీళ్లు, బాధ, దుఃఖం మాట్లాడే పని లేదు. దాని గురించి కంగారు పడుతున్నారంటే ఇంకా చిన్న పిల్లలు, ఇంకా ఎదగల. ఆఖరి వచనం చూపిస్తా. ఎందుకు వస్తున్నాయి నాకు అంటే, నీకు నాకు నాయకుడుగా ఉన్నవాడికి ఎందుకు వచ్చినాయో నీకు నాకు అందుకే వస్తాయి. చదువు హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము చూడు ఒకసారి. 8, 9, 10 వచనాలు చూడు, లేకపోతే 8వ వచనం మాత్రం చదువు. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకుని. అందరు కలిసి ఒకసారి చెప్పండి ఆ మాట. అద్దుగో. ఏమయ్యా, శ్రమలు కాకపోతే సుఖాలతో విధేయత నేర్పొచ్చుగా. తన అద్వితీయ కుమారుడే భూమి మీద మనిషిగా వచ్చినప్పుడు ఆ కుమారుడే విధేయత నేర్చుకోవడానికి శ్రమలు అవసరమైనయట. పక్క క్లియర్గా రాసుంది. నీకు అర్థం కాకపోవటానికి కూడా ఏమి లేదు. ఇప్పుడు చెప్పండి, ఎందుకయ్యా శ్రమలు అంటే ఏమేమి రాశావు? మొట్టమొదటిది మేలు కోసమే సమస్తం సమకూడు. రెండవది ఎందుకు శ్రమలు? మెప్పు, మహిమ, ఘనత పొందడానికి. మూడవది ఎందుకు శ్రమలు? ఓర్పు పర్సెంటేజ్ పెంచడానికి. నాలుగవది ఎందుకు శ్రమలు? జీవ కిరీటం పొందడానికి. ఐదవది ఎందుకు శ్రమలు? విధేయత నేర్చుకోవడానికి. ఆరవది ఎందుకు శ్రమలు అంటే సంపూర్ణ సిద్ధి పొందడానికి. ఏడవది ఎందుకు శ్రమలు? ఏడవది ఎందుకు శ్రమలు అంటే అభ్యాసం పొందడానికి, అనుభవ జ్ఞానం పొందడానికి. ఇవన్నీ సత్క్రైస్తవుడికి తెలుసు, వాక్యం ఎరిగిన క్రైస్తవుడికి తెలుసు. అందుకే ఏదన్నా రాని నీకే స్తోత్రం ప్రభువా, ఇవన్నీ నీకు తెలియకుండా జరగట్లేదు, ఇవన్నీ కలిపి నా మేలుకే వస్తాయి. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే అన్నాడు ఒక భక్తుడు. ఇంకొక భక్తుడు అన్నాడు, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము. శ్రమలు ఎందుకు అన్న ఒక్క మాటలో ఎన్ని సమాధానాలు ఉన్నాయో బైబిల్లో. ఇప్పుడు చెప్పండి, ఆందోళన పడదామా, కంగారు పడదామా, జుట్టు, వస్త్రములు, ఏదండి తెలియదు అయ్యింది మనకి. ఏమో కొత్త ఆది కాలం నుండి సంఘం ఎలాగా ఎందులో పరిపూర్ణం చెందుతా వచ్చిందో మనకి అదే. ఇంకొక మాట చూపించిన, అసలు ఇంకెందుకు శ్రమలు ఎందుకంటే ఇంకొక మాట చూపించిన అద్భుతమైన మాట. మనం కొడుకులము కూతుళ్ళమని ఆయన మన తండ్రి అని నిరూపణ కోసం. జోక్ కాదు, అదే హెబ్రీ పత్రికలో ఉంది చూడు. జస్ట్ ఒక పేజీ తిప్పంతే. 12వ అధ్యాయం తీసుకో, హెబ్రీ పత్రిక 12 తీసుకో, 7వ వచనం చదువు, అక్కడ నుంచి కిందికి చదువు. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? అబ్బా 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 అబ్బా, దేవుడు కుమారులుగా కుమార్తెలుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవరు, కుమార్తె ఎవరు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు, మీరు పొందని. ఏమండి, కుమారులైన వాళ్ళందరూ కూడా శిక్షలో. శిక్ష అంటే శిక్షలా కనపడింది కానీ శిక్ష కాదు, అది శిక్షణము. స్కూలుకు పోయితే తప్పులు రాస్తే పంతులు దంతాడు. శిక్ష శిక్షణమా దాని పేరు? తెలియక అడుగుతున్నారు, చెప్పండి పెద్దోళ్ళు. శిక్ష శిక్షణమా? శిక్షలా కనపడే శిక్షణము. ఇంట్లో తప్పు చేస్తే నాందన్నాడు, అన్నాడు. బయటికి పోయి పక్కోండి దన్నొస్తే వాళ్ళోళ్ళు ఇంటి మీదకి వచ్చి, మీ వాడు నేను ఎట తయారు చేసేవేంది, దుర్మార్గుడిలా తయారవుతున్నాడు, వాడిని చూడు ఎట్ట కొట్టాడో అంటే వాడి చెంప మీద వాత చూపిస్తే ఈడి చెంపలు బగిలిందా అంతాడు తండ్రి. అది శిక్ష శిక్షణమా?
శిక్షలా కనపడే శిక్షణం. ఏమిటా శిక్షణం అంటే పక్కోడిని దంతే మయ్య ఈ టైపులో దంతాడు నన్ను, పక్కవాడి కొట్టేస్తే నాకు ఇలా పగిలిద్ది, పక్కవాడిది ఇలా చేస్తే నాకు ఇలా ఉంటుంది. టోటల్గా ఇది మా నాన్న ఇచ్చే ట్రైనింగ్. ఇంట్లో ట్రైనింగ్ ఉంటుంది మనకి, బడిలో ట్రైనింగ్ ఉంటుంది. 2 కోటింగ్లు ఉంటాయి మనకి. ఏమీ తెలియనప్పుడు ఎంత బాగా చూసుకుంటారో కాస్త తెలియటం మొదలుపెట్టిన తర్వాత మొహం పగిలిందా కొడతారు. ఏందో దేవునికి స్తోత్రం. అంటే శిక్ష. వాళ్ళేమి మనల్ని ద్వేషించే వాళ్ళు కాదు, మనల్ని ప్రేమించుచున్నారు. నేను ప్రేమించుచున్న వారిని గద్దించి, అది